ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఎఫ్బిఓ ఏబిఓ ఎఫ్ఎస్ఓ థర్డ్ ఇయర్కి సంబంధించి ట్రిగ్నామెట్రీలో ఇది ట్రిగ్నామెట్రీ వీడియోస్లో ఇది సెకండ్ వీడియో ఎక్స్ప్లెనేషన్. ప్రీవియస్ పేపర్కి సంబంధించి సెకండ్ వీడియో, ఓవరాల్గా 9th వీడియో ట్రిగ్నామెట్రీకి సంబంధించి. ఈ వీడియోలో మనం ప్రీవియస్ పేపర్ సంబంధించి ఎఫ్ఆర్ఓకి సంబంధించి ప్రిలిమ్స్ పేపర్ని చెక్ చేద్దాం. ట్రిగ్నామెట్రీ క్వశ్చన్స్. సో ఎఫ్ఆర్ఓ స్క్రీనింగ్ టెస్ట్లో 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేద్దాం. ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2π/3 దెన్ వాల్యూ ఆఫ్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా అడుగుతున్నాడు. థీటా వాల్యూ వాడు మనకి ఎంత ఇచ్చాడు? 2π/3. దాన్ని నార్మల్ వాల్యూలో చేంజ్ చేసుకోవాలి. అది ఎలా అంటే 2π అంటే 180 degrees బై 3. సో 3 60 times క్యాన్సిల్ అవుతుంది. సో థీటా వాల్యూ 120. సో ఇప్పుడు మనం థీటా ప్లేస్లో 120 సబ్స్టిట్యూట్ చేయాలి. వాడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు? కాస్ థీటా ప్లస్ సైన్ థీటా కనుక్కోమన్నాడు. అంటే కాస్ 120 ప్లస్ సైన్ 120 చేయాలి. కాస్ 120 ప్లస్ సైన్ 120. సో కాస్ 120 ప్లస్ సైన్ 120. కాస్ 120ని ఎలా రాసుకోవచ్చు? 90 ప్లస్ 30, రైట్? సో సైన్ని కూడా 90 ప్లస్ 30గా రాసుకుంటాం. నెక్స్ట్ సో కాస్ 90 ప్లస్ 30 అంటే కాస్ 90 ప్లస్ అయినప్పుడు మైనస్ సైన్ అవుతుంది. కాస్ 90 ప్లస్ ఉన్నప్పుడు సైన్ మైనస్ సైన్. సో 90 అన్నప్పుడు సైన్ రాసుకుంటాం. సైన్ 30 ప్లస్ సైన్ 90 ప్లస్ 30 అంటే సో సైన్ 90 ప్లస్ అయినప్పుడు కాస్ అవుతుంది, కానీ పాజిటివ్ అవుతుంది. సో కాస్ 30 degrees. సో ఇప్పుడు కాస్ 30 అంతా √3/2, సైన్ 30 1/2. సో ఎల్సిఎం తీసుకుంటే పైన మనకి √3 మైనస్ 1/2. దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో √3 మైనస్ 1/2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 50 meters ఫ్రమ్ ద ఇట్స్ ఫుట్ ఈజ్ 30 degrees. దెన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ అని అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్. ఇది హైట్స్ అండ్ డిస్టెన్స్లో సంబంధించిన క్వశ్చన్. సో ఇది ఫస్ట్ మనం డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. సో ఇది హైట్, టవర్ హైట్. ఇక్కడ నుంచి 50 meters దూరంలో ఒక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees ఉందంట. 30 degrees. సో ఈ డిస్టెన్స్ 50 meters. మనల్ని హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోమంటున్నాడు. హైట్ ఆఫ్ ద టవర్ అంటే ఇది. సో 30 degreesకి ఆపోజిట్ 1 part. ఇక్కడ ఎంత ఉంటుంది? 60 degrees ఉంటుంది. 60కి ఆపోజిట్ √3 parts. సో √3 parts అనేది మనకి 50 తెలుసు. 1 part అంటే ఎక్స్ అనుకో. సో దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్, ఎక్స్ అంటే హైట్ ఆఫ్ ద టవర్, 50/√3. మనం న్యూమరేటర్లో డినామినేటర్లో √3తో మల్టిప్లై చేద్దాం. సో పైన 50√3 వస్తుంది, కింద √3 × √3 3. సో మన ఆన్సర్ ఈజ్ 50√3/3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో 50√3/3 ఈజ్ మీటర్స్ ఈజ్ హైట్ ఆఫ్ ద టవర్. నెక్స్ట్ క్వశ్చన్. ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ 100√3. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ టాప్ ఎ టవర్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 100 meters ఫ్రమ్ ఇట్స్ ఫీట్ ఈజ్. సో హైట్ ఆఫ్ ద టవర్ ఎంత అంటున్నాడు? 100√3. సో ది బేస్ నుంచి టవర్కి ఇక్కడికి 100 meters అంటున్నాడు. 100 meters. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చేసి వాడు కనుక్కోమంటున్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో సింపుల్ క్వశ్చన్. సో ఇది సపోజ్ 100 ones are 1, 100√3 times ఇది 2 ఉంటుంది. సో ఇప్పుడు మనకేంటి 1:3√3 ఈ ఫార్మాట్లో ఉంటే మనకేం తెలుసు? సో √3కి ఆపోజిట్లో 60 degrees, 1కి ఆపోజిట్లో 30 degrees, 2కి ఆపోజిట్లో 90 degrees. సో ఇప్పుడు వాడు ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కనుక్కోమంటున్నాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. 60 degrees ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియోలో మనం ఎఫ్ఆర్ఓకి సంబంధించిన ప్రిలిమ్స్ క్వశ్చన్ ఓన్లీ 3 questions ఉన్నాయి, అవి చేసాం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చెక్ చేద్దాం. సో అంటే థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.
బాయ్ బాయ్.